ఈ మధ్య మన మహారాష్ట్రలోనే జీబీఎస్ అని ఒకటి విన్నాము. అసలు జీబీఎస్ అంటే ఏంటి సార్? ఈ మధ్య పూణేలో జీబీఎస్ అనే కండిషన్తో చాలామంది సఫర్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ ఒకటే దగ్గరలో ఉండే ప్రాంతంలో దాదాపు ఒక 150 నుంచి 170 మందికి జీబీఎస్ వచ్చింది. సో దానివల్ల చాలామంది ఇప్పుడు ఆల్మోస్ట్ 15-20 మందికి వెంటిలేటర్ కూడా అవసరం పడింది అని న్యూస్లో వస్తూ ఉంది. జీబీఎస్ అనేది ఇట్ ఇస్ అ పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఇన్ఫ్లమేటరీ న్యూరోపతి అంటాం. అంటే ఇన్ఫెక్షన్ రావడం వల్ల బాడీలో ఇమ్యూనిటీలో కొద్ది మార్పులు జరిగి ఈ మార్పుల వల్ల బాడీలో నరాలు డ్యామేజ్ అవుతాయి. సో దీనివల్ల పేషెంట్స్ బాగా సిక్ అయ్యి హాస్పిటలైజేషన్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. సో జీబీఎస్ అనేది ఇట్స్ అ న్యూరోపతి అమ్మ. సో దీని ఫ్లాసిడ్ న్యూరోపతి అంటాం. అంటే కాళ్ళల్లో చేతుల్లో బలం లేకుండా వీక్నెస్ అంటాం. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి? స్టార్టింగ్లో కామన్గా జీబీఎస్ అనేది ఫస్ట్ అయితే ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది. అది కామన్గా డయేరియా, లూజ్ మోషన్స్ అవుతాయి, లేదా కొందరికి జ్వరము దగ్గుతో స్టార్ట్ అవ్వచ్చు. జనరల్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే వీళ్ళు ఇది ఇన్ఫెక్షన్ వచ్చి డయేరియా కానీ కాఫ్ ఫీవర్ కానీ తగ్గిపోతుంది. తగ్గిపోయిన 2 వారాల లోపల జీబీఎస్ లక్షణాలు అనేది స్టార్ట్ అవ్వచ్చు. సో ఏంటి ఈ లక్షణాలు? ఉన్నట్టుండి ఇండివిజువల్కి ఇప్పుడు మెట్లు ఎక్కాలంటే కాళ్ళు బరువుగా అనిపించడం, కాళ్ళలో బలం లేనట్లు అనిపించడం, కుర్చీలో కూర్చుంటే సపోర్ట్ లేకుండా నిల్చోడానికి ఇబ్బంది ఎదుర్కోవడం, అలాగే చేతులు కూడా బరువుగా అనిపించడం, షర్ట్ వేసుకుందామంటే చెయ్యి పైకెత్తాలంటే చెయ్యి ఎత్తడానికి ఇబ్బందిగా ఉండడం, కొందరికి చేతిలో పట్టు ఉండకపోవడం. సో ఈ లక్షణాలతో స్టార్ట్ అవుతుంది. కొందరికి ఇలాగే గొంతులో ఉన్న మజిల్స్ కూడా వీక్ అవడం వల్ల వాళ్ళకి మాట్లాడాలంటే కూడా లేదా తిన్నది మింగాలంటే కూడా ఇబ్బంది అనేది ఎదుర్కోవచ్చు. కొందరికి నడిచేప్పుడు బ్యాలెన్స్ ఉండదు. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఈ లక్షణాలు అనేది ఉంటాయి కామన్గా. యాక్చువల్లీ వ్యాక్సినేషన్కి జీబీఎస్కి అసోసియేషన్ ఉందమ్మా. కానీ మనం ఓవరాల్ చూసుకుంటే వ్యాక్సినేషన్తో జీబీఎస్ వచ్చే ఇన్సిడెన్సెస్ చాలా తక్కువ. అంటే మనం కమ్యూనిటీ లెవెల్లో చూసుకుంటే జీబీఎస్ ఎంత కామన్గా అవుతుందో వ్యాక్సినేషన్ వల్ల జీబీఎస్ వచ్చేది ఆల్మోస్ట్ 10 times మోర్ రేర్ అనమాట. 1 in a billion అనమాట ఛాన్సెస్. ఇన్ఫ్యాక్ట్ మనం వ్యాక్సిన్ తీసుకోకపోతే వ్యాక్సిన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి ఇంకా కాంప్లికేషన్స్, వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువ కామన్. సో వ్యాక్సిన్ తీసుకుంటే జీబీఎస్ వస్తుందని భయపడి వ్యాక్సిన్ తీసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. సో నార్మల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఏదుందో అది ఫాలో అవ్వాలి. సో వ్యాక్సిన్ రిలేటెడ్ జీబీఎస్ అనేది రేర్ ప్రాబ్లం. కానీ మనం ఒక వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు జీబీఎస్ అనే ప్రాబ్లం వస్తే కనుక మళ్ళీ ఫ్యూచర్లో ఆ వ్యాక్సిన్ అనేది అవాయిడ్ చేయాలి. మనం కోవిడ్ టైంలో కొందరిని చూసాము వ్యాక్సిన్ తీసుకున్నాక జీబీఎస్ రావడం. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ సెకండ్ డోస్ అలా అవాయిడ్ చేయడం అనేది జరిగింది. జీబీఎస్లో ట్రీట్మెంట్ వచ్చేసి అన్ఫార్చునేట్లీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ అండి ట్రీట్మెంట్ జీబీఎస్ది. సో ఐవిఐజీ ఆర్ ప్లాస్మా ఎక్స్చేంజ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. 2 కూడా ఎక్స్పెన్సివ్ ఆప్షన్సే, బట్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. సో అట్లీస్ట్ కాస్ట్ 2 to 4 lakhs అవుతుంది ఐవిఐజీది ప్లాస్మా ఎక్స్చేంజ్ది. సో ఇది ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ నాట్ అ వెరీ కామన్ డిజార్డర్ అండి, అంత కామన్గా చూడము. సో నెక్స్ట్ ఇది ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి దీని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సో ఐవిఐజీ అనేది కొద్దిగా ఈజీ ఇవ్వడము, మనకి పెద్ద హాస్పిటల్ సెటప్ లేకపోయినా కానీ చిన్న సెంటర్స్లో కూడా ఇవ్వచ్చు. ఇది ఒక 3 to 5 daysలో బాడీ వెయిట్ ప్రకారం ఇస్తాము. సో ఇది కొద్దిగా ఈజీ ఇవ్వడానికి, సైడ్ ఎఫెక్ట్స్ కొద్దిగా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాము. సో ఇది కొద్దిగా డయాలసిస్ లాగా నీడిల్ పెట్టి బ్లడ్ బయటికి వెళ్ళి మెషిన్లో ఈ హార్మ్ఫుల్ యాంటీబాడీస్ అనేది ఫిల్టర్ చేసేసి మళ్ళీ బ్లడ్ అనేది రిటర్న్ బాడీకి పంప్ చేసేస్తాము. సో ఇది ఒక రకంగా ఐవిఐజీ మీద ఒక 1-2 days రికవరీ తొందరగా అవుతుంది. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే కొద్దిగా ఐవిఐజీ మీద దీని మీద కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. బట్ ఓవరాల్ అది కూడా మంచి ఆప్షనే.